హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఎగ్స్ అయితే ఉడికించి ఉంచి పెట్టుకున్నాను. మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ధనియాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు, ఇలాచి ఇవన్నీ మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది ముందుగానే టమాటాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారము, సాల్ట్, ఆనియన్స్, పసుపు, కరివేపాకు. ఇప్పుడైతే ప్యాన్ ఎక్కింది. ఇందులో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ వేగిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని ఇవన్నీ పసుపు కూడా వేసుకున్నప్పుడు సాల్ట్, సరిపోతుందండి. వేసుకున్న తర్వాత ఇందులో మసాలా పేస్ట్ పెట్టుకొని వేసుకున్నాండి. మసాలా బాగా ఇందులో టమాటా వేసుకొని టమాటా కూడా బాగా మ్యాష్ అయ్యేటట్లు వేయించుకున్నాం. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం. అదంతా మిక్స్ చేసుకుంటూ ఇందులో ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ అందులో వాటర్ వేసి పెట్టుకున్నాము. ఆ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. కరివేపాకు కొంచెం వేసుకున్నాం. మసాలా అయితే బాగా ఉడికిపోయిందండి, వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుని వేసాను. ఇంకా ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి ఉప్పు, కారం అన్నీ సరిపోయేలాగా చెక్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes ఉడికించుకున్నాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 to 3 minutes సరిపోతుందండి. మూత పెట్టేసుకున్నాం. ఎవరెస్ట్ గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకున్నాండి. గ్రేవీ థిక్గా వచ్చేసింది. ఇప్పుడైతే ఎగ్స్ వేసుకున్నాం. ఎగ్స్ ఇందులో వేసేసుకున్నాం. ఎగ్స్ అన్నిటికీ కాటు పెట్టుకుని ఉంచుకున్నాము. వేసేసి చాలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని అంతే అండి. టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందంటే ఈ వీడియో మీకు నచ్చుతుంది. ట్రై చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్. చూడండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం.